హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు కూడా మరొక మంచి వీడియోతో మీ దగ్గరికి వచ్చేసానండి. అయితే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా బెల్ ఐకాన్ నొక్కండి. మీకు నచ్చితే మరి కొంతమందికి షేర్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. గడ్డాల నాడు బిడ్డలు కానీ గడ్డాలు వచ్చిన తర్వాత బిడ్డలు కాదు అనే సామెత మనలో చాలామంది వినే ఉంటారు. అయితే ఈ సామెత ఫస్ట్ ఎందుకు చెప్తున్నారా అంటే కనుక దానికి సంబంధించింది ఈరోజు మీ అందరికీ కూడా చెప్పబోతున్నాను. ప్రతి ఆడపిల్లకి పెళ్ళైన వెంటనే అత్తగారు మామగారు ఆశించేది తన కొడుకు కోడలు ఒక మనవడినో మనవరాలను కనివ్వాలి అనుకుంటారు. అలాగే తల్లి తండ్రి కూడా తన బిడ్డ ఒక మనవడినో మనవరాలను కనేసిస్తే బాగుంటుంది అనుకుంటారు. అయితే ఇక్కడ వరకు బాగానే ఉంది. ముందు వీళ్ళు ఎలాగే అనుకుంటారు. ఎలా అనుకుంటారు? ఒక అమ్మాయి అయినా ఒక అబ్బాయి అయినా పర్వాలేదు అనుకుంటారు. కానీ తర్వాత వచ్చేసేటప్పటికి అనుకుంటారు, ఒక అబ్బాయి అయితే బాగుంటుంది, వంశోద్ధారకుడు, వంశాన్ని నిలబెడతాడు అనేసేమో అత్త తరపోళ్ళు అనుకుంటారు. అమ్మగారు తరపోళ్ళు ఏమనుకుంటారంటే, మా అమ్మాయికి ఒక కొడుకు పుట్టాడంటే కనుక అత్తగారితోనూ మామగారితోనూ ఏ ఆరళ్ళు ఉండవు, అలాగే రేపు నా కూతుర్ని చూడడానికి ఒక కొడుకు ఉంటాడు అనేసి అనుకుంటుంది తల్లి. అయితే ఇక్కడ వరకు బాగానే ఉంది. అయితే ఈ మాటలు ఈ అమ్మాయి కూడా వింటూ ఉంటుంది. ఎవరైనా వింటూ ఉంటారు కదా, అత్తగారు అనే మాటలు వింటూ ఉంటారు, తల్లిదండ్రి అనే మాటలు వింటూ ఉంటారు కదా. ఈ క్రమంలో ఎలాగైతేనే ముందు ఒక కూతురు పుట్టేసింది అనుకోండి ఆ అమ్మాయికి. రెండోసారి ప్రెగ్నెంట్ అయినప్పుడు ఇటు తొరిపోళ్ళు అటు తొరిపోళ్ళు టెన్షన్ పడిపోతూ ఉంటారు. ఈ పాటైనా అబ్బాయి పుడతాడో పుట్టడో, అబ్బాయి పుట్టకపోతే ఎలాగా, మూడో దానికి ఉంచవలసి వస్తుందేమో అని అబ్బాయి తొరిపోళ్ళు అనుకుంటూ ఉంటే అమ్మాయి తొరిపోళ్ళు అనుకుంటూ ఉంటారు, ఈ పట్టైనా సరే మాకు పిల్లడు పుట్టిస్తే బాగుండు, మళ్ళీ మూడోసారి ఉంచేద్దామంటే ఏం మాట్లాడకుండా ఉండవలసి వస్తుంది, ఎందుకంటే మరి వాళ్ళకి వంశోద్ధారకుడు కావాలి కదా అనేసి ఇలా అనుకుంటూ ఉంటారు. అయితే ఈ ప్రెగ్నెంట్గా ఉన్న అమ్మాయిని వాళ్ళ టెన్షన్ పడ్డది కాకుండా ఈ ప్రెగ్నెంట్గా ఉన్న అమ్మాయిని కూడా టెన్షన్ పెట్టేస్తూ ఉంటారు. ఇక ఈ ప్రెగ్నెంట్గా ఉన్న అమ్మాయి ఏమనుకుంటుందంటేనే, అయ్య బాబాయ్ ఈ పట్టు నేను మగ పిల్లని కనకపోతే ఎలాగా, మా అత్తింటోళ్ళు ఊరుకోరు, అది అలాగే నన్ను చూసేవాడు ఉండడు, అమ్మ చెప్తూ ఉంటుంది కదా, తన కొడుకే తనని చూస్తాడు అన్న విషయం ఇక ఆ అమ్మాయి ఫిక్స్ అయిపోతుంది. అయితే మనం వినేవాళ్ళు అనుకుంటాము, ఏంటి పిల్లల్ని కనేటప్పుడు ఇవన్నీ ఆలోచించేసుకుంటారా, పిల్లలు చూస్తారనే కంటామా అనేసి అనుకుంటారు కొంతమంది. కానీ ఇక్కడ ఒక ఆడదాని జీవితం ఎలా ఉంటుందంటే, వాస్తవంగా మాట్లాడుకోవాలి అంటే కనుక చిన్నప్పుడేమో తల్లి తండ్రి చూసుకుంటారు, పెళ్ళి అయిన తర్వాత భర్త సంరక్షణలో ఉంటుంది, కొంచెం వృద్ధాప్యం వచ్చిన తర్వాత కొడుకుల సంరక్షణలో ఉంటుంది. అయితే కూతుర్ల సంరక్షణలో ఉండేది చాలా అరుదుగా జరుగుతుంది. అయితే ఇప్పుడు చూస్తున్నాం కూతుర్ల సంరక్షణలో తల్లిదండ్రులు ఉండడం, అయితే ఎక్కువ శాతం కొడుకుల దగ్గరే ఉంటారు. ఇక ఈ ఆడదానికి ఎప్పుడూ కూడా ఎవరో ఒకరి మీద ఆధారపడి ఉండడమే అన్నట్టుంది. ఎందుకంటే కనుక తనకి స్వతంత్రంగా ఆలోచించుకునేంత స్వేచ్ఛ అనేది ఇవ్వలేదు. ఆర్థికంగా తను బలవంతురాలైనా కానీ, ఒక స్త్రీ ఆర్థికంగా బలవంతురాలైనా కానీ తను స్వతంత్రంగా ఆలోచించుకునే స్వేచ్ఛను ఇవ్వలేదు. అయితే ఆడది కూడా స్వతంత్రంగా ఆలోచించుకోవాలి అని నేను అంటాను. ఎందుకంటే ఇది ముందు నుంచి అలవాటు చేసుకోవాలి. ముందు నుంచి అలవాటు లేకపోయినా సరే, పరిస్థితులను బట్టైనా సరే మన నిర్ణయాలు మనం తీసుకునేటట్టు ఉండాలి. నేనంటాను, ఆర్థిక స్వతంత్రం లేకపోయినా పర్వాలేదు, కానీ ఒక స్త్రీకి భావ ప్రకటన స్వతంత్రం, అలాగే తనకు తనే ఆలోచించుకునే స్వతంత్రం ఉండాలి. అయితే అలా ఉండలేని పరిస్థితుల్లో మనకే మనం వాటిని తీసుకోవాలి. ఆ స్వతంత్రం అనేది మనకి ఎవరో ఇస్తారు అని మనం అనుకోకూడదు. మన స్వతంత్రం, మనకి వాక్ స్వతంత్రం కానీ, ఈ ఆర్థిక స్వతంత్రం కానీ, లేకపోతే మన నిర్ణయాలు మనం తీసుకునే స్వతంత్రం కానీ మనకు మనమే బిల్డప్ చేసుకోవాలి. దీనికి చదువుతోనే నిమిత్తం లేదు. చదువు లేని వాళ్ళు కూడా వాళ్ళ నిర్ణయాలు వాళ్ళు చక్కగా తీసుకోగలరనే విషయం నాకు మా ఇంటి దగ్గర ఉన్న ఒక ఆవిడని చూస్తే తెలిసిందన్నమాట. ఆవిడికి పెద్దగా చదువేమీ లేదు. అయితే తనకి ఒక బాబు పుట్టాడు. బాబు పుట్టిన తర్వాత తన భర్త చనిపోయాడు. చనిపోయేటప్పటికల్లా ఇంకా
కొడుకు గురించి గుండె దిటో చేసుకుంది. అలాగే తనకున్న ఒక ఎకరం పొలము చూసుకుంటూ, అంటే పొలం పనులు చేసుకుంటూ చేయించుకుంటూ, అలాగే తన పొలంలో పని లేనప్పుడు వేరే పొలంలో పనులు చేస్తూ ఎలాగైతేనే కొడుకుని పెంచి పెద్ద చేసింది. ఒక భర్త లేని ఆడది చిన్న కొడుకుని పెద్దోడిని చెయ్యాలి అంటే కనుక చాలా కష్టం. అది మనం చూసినంత సులువుగా ఏమీ అయిపోదు. అలా కొడుకుని చాలా కష్టపడి చదివించుకుంది. అయితే ఈ పొలము ఒక ఇల్లు ఉంది కదా, దానిని ఎప్పుడూ కూడా తాకలేదు. అంటే దాన్ని ఎప్పుడు అమ్మడం కానీ తాకట్టు పెట్టడం కానీ ఇలాంటివి ఏమీ చేయలేదు ఆవిడ. ఒక అప్పు చేయకుండా కొడుకుని కూలీనాలి చేస్తూ తన పొలాన్ని చూసుకుంటూ ఉన్న ఇంటినే కొంచెం భాగమే ఉంచుకుని మిగతా భాగాన్ని అద్దెకిచ్చుకుని తను ఆ ఇరికింట్లోనే ఉంటూ కొడుకు కోసం అష్టకష్టాలు పడి ఎలాగైతేనే కొడుకుని పెంచి పెద్ద చేసింది. మంచిగా చదివించింది. కొడుకు కూడా బాగా చదువుకున్నాడు. మంచి ఉద్యోగం వచ్చింది. హైదరాబాదులో ఉద్యోగం చేస్తున్నాడు. ఉద్యోగం చేసేటప్పుడు వాళ్ళ అమ్మని, అమ్మ వచ్చే ఇంకెన్నాళ్ళు ఉంటావు, వచ్చే అమ్మ అనేసి అంటూ ఉంటాడు. వద్దులే బాబు, నాకు కాళ్ళు చెయ్య అన్నన్నాళ్ళు నేను ఇక్కడే ఉంటాను, నువ్వు నీ పని చూసుకో, ఇక్కడ నేనే బాగానే ఉన్నాను అనేసి అంటూ ఉంటుంది. అయితే కొడుకు ఇంక అస్తమానం అడుగుతూ ఉంటాడు. అయినా సరే ఆమె వెళ్ళదు. అయితే కొన్ని రోజులకి కొడుక్కి పెళ్లి చేస్తాడు. కొడుకు అమ్మాయిని ప్రేమించాను అంటాడు. ప్రేమించాను అంటే సరే అనేసి ఆ పిల్లకి ఇచ్చి పెళ్లి చేస్తుంది. అట్నుంచి కట్న కానుకలు అంటే ఏమీ ఆశించలేదు ఆవిడ. అలాగే సార్లు సీర్లు ఏం కూడా ఆశించలేదన్నమాట. పెళ్ళి అయిపోయింది. కొడుకు కోళ్ళు కూడా ఉద్యోగాలు చేసుకుంటున్నారు. వాళ్ళకి కూడా ఒక పాప బాబు పుట్టారు. అయితే ఇంకా కొడుకు అస్తమానం అడుగుతూనే ఉంటాడన్నమాట. ఎందుకంటే అమ్మ నీ దగ్గరికి వచ్చి నేను ఒకరోజు 2 రోజులు ఉండాలన్నా సరే సెలవు పెట్టవలసి వస్తుంది, నువ్వు వచ్చే నా దగ్గరికి, మా పిల్లల్ని కూడా చూసుకున్నట్టు ఉంటుంది, మేము చూస్తే ఉద్యోగాలు చేస్తున్నాం, మా పిల్లల ఆలనా పాలనా చూద్ది కానీ వచ్చే అమ్మ అని అంటుంటే కోళ్ళు కూడా అలాగే అడిగేది. అత్తయ్య గారండి వచ్చేయండి, మీకు ఎవరున్నారు, మేమే కదా, మాకెవరున్నారు, మీరే కదా, వచ్చేయండి అని అంటూ ఉంటుంది అన్నమాట. సరే ఇంక కొడుకు ఇంతలా అడుగుతున్నాడు కదా అనేసి ఏం చేస్తుందంటే ఆవిడ ఊళ్ళోనున్న పొలాన్ని అలాగే ఇంటిని అమ్మేసి ఆ డబ్బుల్ని బ్యాంకులో వేసుకుంది. అంటే ఆ ఇల్లు ఆవిడ ఎలా అమ్మగలిగిందంటే పొలమును ఆ ఇల్లేమో భర్త ఆవిడ పేరునే పెట్టాడు. అలాగే పొలం ఏమో వాళ్ళ అమ్మగారు వాళ్ళని పసుపు కుంకాల కింద ఇస్తారు కదా, పసుపు కుంకాల కింద ఇచ్చిన భూమి అన్నమాట. ఈ అబ్బాయికి ఏమీ హక్కు ఉండదు కదా రెండాట్ల మీదనే, ఎవరి పేరు మీద అంటే లేకపోతే పిల్లోడికి హక్కు ఉండును. కాబట్టి కొనుక్కునే వాళ్ళు కూడా ఈజీగానే కొనేసుకున్నారన్నమాట. లేకపోతే మీ అబ్బాయి సంతకం కావాలి, మీ మనవల సంతకం కావాలి, మీ మనవరాల సంతకం కావాలి, ఇలా అడుగుతారన్నమాట. కోడళ్ళు అందరూ అడుగుతారన్నమాట. అందుకని ఎవరి అడగలేదు. వీళ్ళు అమ్మేస్తే కొనేసుకున్నారన్నమాట. కొనేసుకున్న విషయం, అమ్మేసిన విషయం ఈ కొడుక్కి తెలీదు. తల్లి ఒక రోజున ఫోన్ చేసి బాబు వచ్చేస్తాను నేను నీ దగ్గరికేనంటే, అయితే నీ టికెట్ బుక్ చేస్తున్నానమ్మా వచ్చేసాయని చెప్పేసి అంటాడు. ఈవిడ ట్రైన్ ఎక్కేస్తుంది. వచ్చి రైల్వే స్టేషన్కి వచ్చి కొడుకు అమ్మని తీసుకెళ్తాడు. అమ్మని తీసుకెళ్ళిన తర్వాత ఇంకా అమ్మని బాగానే చూసుకుంటూ ఉంటేనే ఈవిడ కోడలు పొద్దుడు చేసి లేచిన తర్వాత టిఫిన్ చేసి ఇంట్లో పని చేసుకుని అంటే వెళ్తూ ఉంటే చెప్తుంది. కాయ కష్టం చేసుకున్న ఆవిడే కదా, నేను ఇంట్లో పని అంతా నేను చూసుకుంటానమ్మా, నువ్వు పొద్దుటి నుంచి సాయంత్రం వరకు కష్టపడి వస్తున్నావు కదా, నేను పిల్లల్ని చూసుకుంటాను, ఇంట్లో పని చూసుకుంటానమ్మా అని చెప్పేసి ఈవిడ ఇంకా ప్రొద్దుటే లేగడం, ఇల్లు గుమ్మాలు దుడుచుకుంటాం, వాళ్ళకి టిఫిన్లు చేసి పెట్టడం, వాళ్ళకి కావాల్సిన వంట చేసి పెట్టడం, పిల్లలకి బాక్స్ పెట్టడం, చక్కగా పిల్లల్ని స్కూల్కి పంపించడం, స్కూల్ నుంచి వచ్చిన పిల్లల్ని చక్కగా రిసీవ్ చేసుకుని పిల్లలకి స్నానాలు చేపించి చక్కగా మళ్ళీ వాళ్ళకి సాయంత్రం స్నాక్స్ పెట్టడం, ఇవన్నీ కూడా చాలా బాగా చూసుకుంటూ ఉంటుంది అన్నమాట ఈ పెద్ద ఆవిడ అత్తగారు. చూసుకుంటూ ఉంటే కోడలకు కూడా చాలా హాయిగా ఉంటుంది. ఇన్నాళ్ళ పని అంతా కూడా తనే చేసుకోవాల్సి వచ్చేది. ఎంత అంట్లు తోమడానికి పని మనిషి ఉన్నా కానీ మిగతా పని అంతా వాళ్ళే కదా చేసుకోవాలి. తనకు కూడా హాయిగా ఉండి చాలా రిలాక్స్గా ఉండేదన్నమాట. ఇంకా అక్కడి నుంచి అత్తగారిని పొగడ్డం మొదలెట్టింది అన్నమాట. అత్తయ్య మీరు వచ్చిన తర్వాతే నాకు ఈ పని అంతా సులువైంది, నేను చాలా కష్టపడేదాన్ని, మీరు ఎంత మంచివారు అత్తయ్య, మీరు ఎంత బాగా వంట చేస్తారు అత్తయ్య, మీ పనులు ఎంత నీట్గా ఉంటాయి అత్తయ్య, మీరు ఎంత నీట్గా ఉంటారు అత్తయ్య, ఎప్పుడు ఎంత పని చేసినా సరే అలసిపోయినట్టే కనిపించరు అత్తయ్య, అలాగత్తయ్య ఇలాగత్తయ్య అంటూ పొగుడుతూ ఉండేది. ఎందుకంటే కనుక అత్తగారితో మరింత పని చేయించుకుంటానికి. ఇక్కడ ఇలా జరుగుతున్న క్రమంలో ఒక రోజున బాత్రూమ్ కడుగుతూ ఆవిడ కాలు జారి పడిపోయేటప్పటికల్లానే ఇంకా లేగలేకపోయిందన్నమాట. లేగలేకపోతేనే వచ్చి కొడుకు హాస్పిటల్కి తీసుకెళ్తే డాక్టర్ చెప్పాడు, కొంచెం తినకి నడానికి కొంచెం దెబ్బ తగిలింది, కొంచెం బరువులు అయ్యి ఎత్తకూడదు, ఎక్కువగా అటు ఇటు తిరగకూడదు, పనులు ఏమీ చేయకుండా రెస్ట్ తీసుకుంటే కొన్ని రోజులకి సెట్ అవుతుంది అనేసి చెప్తాడన్నమాట. రెస్ట్ తీసుకోవాలి అన్న విషయం చెప్తాడు ఈ డాక్టర్.
చెప్పేటప్పటికల్లా ఆవిడకి కూడా నడుం చాలా నొప్పిగా ఉంటుంది కదా, ఇంకా ఏ పనులు చేయదు, పాపం కూర్చుంటుంది, కాళ్ళు పెడితే తినడమేనన్నమాట. ఇంకా ఆవిడ పనులు ఆవిడ చేసుకుంటుంది. ఆవిడ ఏదో బాత్రూమ్కి వెళ్ళడం, స్నానం చేయడం అనేసి చేసుకుంటూ ఉంటుంది. పాపం ఆవిడకి అంత దెబ్బ తగిలినా సరే నీ ఫోన్లో నా పనులన్నా నేను చేసుకుంటున్నాను, ఈ పనులు కూడా కోడలు చేయవలసి ఉంటే చాలా ఇబ్బంది పడిపోను నా కోడలు అనుకుంటుంది అన్నమాట. ఈ క్రమంలోని ఇంకా ఈవిడికి అందించాలి కదా, అత్తగారికి అందించాలి కదా టిఫిన్లో ఎంత అని, ఇంకా అక్కడి నుంచి ఇసుక్కుంటాం మొదలెడుతుంది అన్నమాట కోడలు. ఎన్నాళ్ళ బట్టి పొగుడిన కోడలు ఇసుక్కుంటాం మొదలెడుతుంది అన్నమాట. చాకరీ చేయలేకపోతున్నాను నేను, అలాగా అక్కడ చేసుకుని ఇక్కడ చేసుకుని నేను ఇంటి చాకరీ చేయలేకపోతున్నాను, అందరికీ చేయలేకపోతున్నాను అని ఏవేవో మాటలు ఉంటాయి కదా, ఆ మాటలన్నీ అంటూ ఉంటుంది అన్నమాట. అవన్నీ వింటూ ఉంటే ఈవిడికి కాయ కష్టం అంటే చేసింది కానీ ఎప్పుడు ఎవరితోనూ ఒక మాట పడి ఎరగదన్నమాట. కొడుకుని చిన్నప్పటి నుంచి పెంచింది కానీ ఎప్పుడు ఒకళ్ళతో ఒక మాట పడ్డం కానీ వేలెత్తి చూపించుకుంటాం కానీ ఇలాంటిది ఏది లేదన్నమాట. ఆవిడకి చాలా ఇదిగా ఉన్నదన్నమాట. అయితే మంచి పేరు తెచ్చుకుంది, చాలా మంచి మనసు అన్నమాట. ఎవరితోనూ ఒక మాట అనిపించుకుంటాం, ఒకళ్ళని అండం ఉండేది కాదన్నమాట. అలాంటిది మాటలన్నీ పడాలంటే ఆవిడకి మనసు చివుక్కుమంటుంది అన్నమాట. చివుక్కుమనేటప్పటికి అల్లానే ఇంకా కొడుకు కూడా అని పెద్దగా మాట్లాడడం మానేస్తాడు. ఇంక కోడలు చెప్తూ ఉంటుంది కదా, పెళ్ళం చెప్తూ ఉంటే కొడుకు కూడా పెద్దగా మాట్లాడడం మానేస్తాడు. ఇంకా ఆవిడ ఒట్టిపోయినా ఆవిలా కనిపిస్తుంది అన్నమాట. ఇంకెందుకు పనికిరాదో మనమే తిరిగి పెట్టాలి అన్నట్టుగానన్నమాట. అయితేని ఇంకా ఇది ఇంత చూసిన ఆవిడ కొన్ని రోజులు చూసి, ఒక నెలలు చూసిన తర్వాత కొడుకుతో చెప్తుంది, బాబు మన ఊరికి ట్రైన్ టికెట్ బుక్ చేసే, నేను వెళ్ళిపోతాను మన ఊరు, అక్కడ మా అన్నయ్య వాళ్ళు ఉన్నారు కదా, మా అన్నయ్య వాళ్ళ దగ్గరే ఉంటాను నేను ఇక్కడ ఉండను, అక్కడైతే కనుక నాకు అందరూ ఉన్నారు, అందరి దగ్గర ఉంటే నాకు బాగున్నట్టు ఉంటుంది, నేను ఇక్కడ ఉండలేకపోతున్నాను, మీకు కూడా ఇబ్బంది అయిపోతుంది, నేను వెళ్ళిపోతాను అనేసి అంటుంది. అలా ఒకసారి అడిగేటడికి వెంటనే కొడుకు ఒప్పేసుకుంటాడు. ఎందుకంటే కనుక వెళ్ళిపోవడమే కావాలి కదా కొడుకు కూడా అని. సరేననేసి చెప్పేసి టికెట్ బుక్ చేసేస్తాడు, అమ్మని పంపించేసిన తర్వాత అలా అన్నయ్య గారి ఇంటికి వచ్చేసిన తర్వాత వాళ్ళ అన్నగారి ఇంటి దగ్గర ఒక 20 రోజులు ఉండేటప్పటికల్లా కోలుకుంటుంది మనిషి, చాలా బాగా కోలుకుంటుంది అన్నమాట. అక్కడంటే వాళ్ళ పాలన చూసేది కాదు, ఏదో కొంచెం పడిచేసేది పోయేదన్నమాట. వాళ్ళ అన్నయ్య గారి కోడలు బాగానే చూసుకుంటుంది, వాళ్ళ అన్నయ్య కూడా బాగానే చూసుకుంటాడు. అయితే ఒక రోజున వాళ్ళ అన్నయ్య కోడలు తన మొగుడితో చెప్తుందన్నమాట, కొడుకు పంపించేసాడు మీ అత్తని మన ఇంటికి వచ్చి పడ్డది, నేను ఎన్నాళ్ళని చూస్తాను ఈవిడ్ని అది ఇది అనేసి అంటూ ఉంటుంది అన్నమాట. వాళ్ళిద్దరూ కొంచెం ఘర్షణ పడుతూ ఉంటారన్నమాట. ఘర్షణ పడుతూ ఉంటే అది వింటదన్నమాట. విని నిజమే కదా, నా కొడుకు చూడలేకే కదా నన్ను పంపించేశాడు, మరి ఇప్పుడు నేను వచ్చి వీళ్ళ మీద భారం అయిపోవడం ఎందుకు, మళ్ళీ వీళ్ళు ఏదో అన్నారని నేను మనసు బాధ పెట్టుకుంటాం ఎందుకు, నా దారి ఏదో నేను చూసుకోవాలి అనుకుని ఆవిడ ఆ 20 రోజులు ఉన్నది కదా, ఉన్నందుకు ఎంతో కొంత ముట్ట చెప్పేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అనేసి అనుకుంటుంది. ఎందుకంటే ఆవిడకి ఆర్థిక స్వతంత్రం ఉంది కాబట్టి, అంతే కదా, ఆవిడ దగ్గర డబ్బులు ఉన్నాయి, బ్యాంకులో డబ్బులు ఉన్నాయి అందుకనేసి. అయితే కొడుక్కి ఈ విషయం తెలియదు ఇంతకని, లేకపోతే కనుక ఆ డబ్బులు ఉన్నాయి కదా అనేసి ఆ డబ్బులు లాగేసుకుంటామో, లేకపోతే డబ్బులు అయ్యేంత వరకు బాగా చూడటం ఏదో చేద్దుడు అన్నమాట. అమ్మ పొలం అమ్మేసింది, ఇల్లు అమ్మేసింది అన్న విషయం తెలియదు కదా ఆడికి, అందుకనేసి. అయితే వీళ్ళకి తెలుసు పొలముని ఇల్లు అమ్మేసిందే తెలుసు, కానీ డబ్బులు ఈవిడ దగ్గర ఉన్నాయి అనుకుంటలేదు ఈ బంధువులు. అదే అన్నయ్య గారు కోడలు, అన్నయ్య గారు కొడుకు, వీళ్ళు డబ్బులు ఈవిడ దగ్గరే ఉన్నాయి బ్యాంక్లోను అనేసి అనుకుంటలేదు, కొడుక్కి ఇచ్చేసింది అనుకుంటున్నారన్నమాట. ఇంక ఈ దగ్గర ఈవిడ దగ్గర డబ్బులు ఏమీ లేవనుకుంటున్నారు. అదే ఈవిడ దగ్గర డబ్బులు ఉన్నాయనుకోండి, వీళ్ళు బాగా చూద్దారు డబ్బులు మాకే వచ్చింది కదా అనేసి. ఈ విషయం వీళ్ళకి తెలియదు, ఈవిడ ఎవరికి చెప్పలేదన్నమాట నా దగ్గరే ఉన్న డబ్బులు అనేసి. అప్పుడు అతను ఊళ్ళోని తెలిసిన వాళ్ళు ఉంటే, అలా ఆయనకి తెలిసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ ఆయన స్నేహితులు ఎవరో ఆయన దగ్గరికి వెళ్ళి, అన్నయ్య గారండి నేను ఎక్కడా ఉండదలుచుకోలేదండి, ఎక్కడున్నా సరే నాకు ఇబ్బందిగా ఉంటుంది, నన్ను ఏదన్నా సరే అనాథాశ్రమంలో చేర్పించేయండి, నా దగ్గర డబ్బులు ఉన్నాయి, నేను అనాథాశ్రమంలో చేరిపోతాను, కొంచెం మంచి అనాథాశ్రమం చూసి జాయిన్ చేసేయండి అని చెప్పి అడుగుతుంది అన్నమాట. అతను సరేనని చెప్పేసి ఒక అనాథాశ్రమం చూసి జాయిన్ చేసేస్తాడు. వెళ్ళిపోయేటప్పుడు ఈ అన్నగారు వాళ్ళకి కూడా, అదే అన్నగారు కోడలకి కొడుక్కిని కొన్ని డబ్బులు ఇచ్చేసి వెళ్ళిపోతుంది. నన్ను చూసినందుకు చాలా సంతోషం అమ్మ, నేను ఇంకెక్కడా ఉండదలుచుకోలేదు, అనాథాశ్రమంలోనే ఉండదలుచుకున్నాను అని చెప్పేసి వెళ్ళిపోయి అనాథాశ్రమంలో ఉంటుంది. చక్కగా వాళ్ళ వేళకి ఇంత తిండి పెడతారు, తన వయసు వాళ్ళందరూ కూడా తనతో మాట్లాడుతూ ఉన్నారు. తన దగ్గర ఉన్న డబ్బు అంతా కూడా బ్యాంకులో ఉన్నాయి కదా, దాని మీద వచ్చే ఆదాయం నెల
తను తినగా ఇంకా మిగులుతుంది కదా, ఆ మిగిలిన దాన్ని ఇంకా అనాథాశ్రమానికి ఇస్తూ చక్కగా అనాథాశ్రమంలో ఏ క్లాస్గా దర్జాగా బతుకుతుంది ఇప్పుడు ఆవిడని చూస్తే అబ్బా కొడుకులు చూడకపోయినా పర్వాలేదు అని అనిపిస్తుంది మా అలాంటి అంత దర్జాగా ఉంటుందన్నమాట. అంటే కొడుకులందరూ ఇలాగే ఉంటారా అండి అంటే ఇంచుమించు కొడుకులందరూ ఇలాగే ఉంటారు. కాబట్టి ఎప్పుడూను ఉన్న డబ్బుల్ని, చేతిలో ఉన్న డబ్బుల్ని వదిలేసుకోకూడదు. మనకి ఆఖరి సమయంలో మనకు పనికొచ్చేది డబ్బే. డబ్బు ఉంటే ఎవరైనా చూస్తారు, చుట్టాలు చూస్తారు, కొడుకు చూస్తాడు, అందరూ చూస్తారు. డబ్బులు లేకపోతే కనుక ఎవ్వరూ చూడరు. అందుకనే ఉన్న డబ్బుల్ని ఎప్పుడూ వదిలేసుకోకండి. కొడుకుల్ని నమ్ముకునే కన్నా, లేకపోతే కూతుళ్ళని నమ్ముకునే కన్నా మన డబ్బుని నమ్ముకుంటమే మంచిది. అంటే వాళ్ళకి విద్యాబుద్ధులు చెప్పిచ్చేసాము, ఇంకా మన పని అయిపోయింది, వాళ్ళకు ఉద్యోగాలు వచ్చేసినా మన పని అయిపోయింది. ఎప్పుడు కూడా వాళ్ళ మీదే ఆధారపడి ఉందాము, వాళ్ళ దగ్గర ఉందాము, మనవల దగ్గర ఉందాము, మనవరాళ్ళతో ఉందాము అని ఎప్పుడు అనుకోకూడదు. అనుకున్నా మనకి అది పడనివ్వరు, జరగనివ్వరు. తిరిగి మనతో చేయించుకున్న నాళ్ళు చేయించుకుంటారు, తర్వాత మనల్ని వదిలేస్తారు. కాబట్టి ఎప్పుడూ కూడా వాళ్ళు చూస్తారు, వీళ్ళు చూస్తారు అని అనుకోకూడదు. అదే డబ్బు మన దగ్గర ఉందనుకోండి, ఆ డబ్బే మనల్ని చూస్తుంది. ఎలాగా? మన దగ్గర డబ్బు ఉన్నది కాబట్టి, మనం ఇస్తాం కాబట్టి వాళ్ళే చూస్తారు. కాబట్టి ఎప్పుడూ కూడా డబ్బుని నమ్ముకుంటమే మంచిది అంటాను నేను. కొడుకుల్ని నమ్ముకునే కన్నా, కోడల్ని నమ్ముకునే కన్నా, కూతుర్ని అల్లుడిని నమ్ముకునే కన్నా డబ్బే మనకి ప్రధానం అనుకోవాలి. మమ్మల్ని చూడండిరా అని అడిగామనుకో, ఎవరన్నా అడిగారనుకో, చూస్తావనే కన్నావా అని కొడుకులు కూడా అడుగుతున్నారు. నేను విన్నాను. మమ్మల్ని చూడతారనే కదరా ఆశపడతాము అన్నారనుకో అమ్మలు. మేము చూస్తామనే కన్నామా? ఎప్పుడూ కూడా అలా అనుకోకూడదు. పిల్లలు చూస్తారనేసి అనుకోకూడదు. ఎలా అనుకుంటారు అని చెప్తారన్నమాట. నేను ఈ మాటలు వినే చెప్తున్నానన్నమాట. కాబట్టి ఎప్పుడూ కూడా కొడుకులతోనూ కూతుళ్ళతోనూ జాగ్రత్తగానే ఉండాలి. కాబట్టి కొడుకును కంటే ఉద్ధరించేస్తాడో, వంశం నిలబెట్టేస్తాడో, మన పోయిన తర్వాత మన వంశం ఉంటుందో పోతుందో మనకి ఏం తెలుసు చెప్పండి? ఉన్న 4 రోజులు మనశ్శాంతిగా లేకుండా. కాబట్టి ఎవ్వరూ కూడా ఎవరిని ఉద్ధరించరు. ముందుగా మనల్ని మనం ఉద్ధరించుకోవాలి. మనల్ని మనం ఉద్ధరించుకోకుండా మనల్ని ఎవరో ఉద్ధరిస్తారని మన జీవితాలు తీసుకెళ్ళి వేరే వాళ్ళ చేతిలో పెడతామా? కాబట్టి కొడుకైనా కూతురైనా ఎవరైనా సరే మనం పెంచినంతకాలం, మన దగ్గర ఉన్నంతకాలం, వాళ్ళకి పెళ్ళిళ్ళు అయ్యి వాళ్ళ సంసారాలు వాళ్ళకి ఏర్పడ్డ తర్వాత వాళ్ళెవరో మనమెవరో. మన దగ్గర డబ్బులు ఉంటాయి కదా, మన ఇంటికి వచ్చి ఒక 4 రోజులు మన దగ్గర ఉండి వెళ్ళమనండి. అంతేకాని వాళ్ళ ఇంటికి వెళ్ళి మట్టుకు ఉండడానికి చూడకండి. అలా చూసారంటే కనుక మన విలువ మనమే తీసేసుకున్న వాళ్ళు అవుతాం అన్నమాట. కాబట్టి ఎప్పుడైనా సరే మన ఇంట్లో మనం ఉన్నాం అనుకోండి, మన గెంజేదో మనం కాసుకుని తాగుతాము, మన ప్రాణం హాయిగా ఉంటుంది. వాళ్ళ బిర్యానీ పెట్టినా సరే నానా మాటలు అంటారు. అదంతా మనకు అవసరమా? కాబట్టి ఎప్పుడైనా సరే పిల్లలకి ఒక పొజిషన్ వచ్చేసిన తర్వాత, వాళ్ళకంటూ ఒక ఇల్లు, పిల్లలు ఏర్పడ్డ తర్వాత వాళ్ళ దగ్గర ఉండడానికి చూడకండి అని నేను అంటాను. ఇదంటే నేను చుట్టుపక్కల వాళ్ళని చూశాను, అలాగే మరికొంతమందిని చూస్తున్నాను. కాబట్టి నా అనుభవపూర్వకంగా, అంటే నేను ఇంకా అనుభవించకూడదు అనుకుంటున్నాను. నాకు నేనే ఉంటాను. ఎవరికి వాళ్ళే స్వతంత్రంగా ఉండడం నేర్చుకోవాలి. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చింది అనిపిస్తే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి.